అందరూ గమనించండి, మొట్టమొదట లోతు తక్కువగా ఉన్న చోట మాత్రమే ఈత వేయడానికి ప్రయత్నించాలి. ఇలాంటి ప్లేస్లో ఇప్పుడు హ్యాపీగా మీరు ఈత నేర్చుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో లోతైన ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఈత నేర్చుకునే వాళ్ళు ముందుగా ఎలా పడితే అలా కాళ్ళలో దొక్కకూడదు. అస్సలు ఈత రాని వాళ్ళు సేఫ్టీ బెల్ట్, ఈ బెల్ట్ చూసారా, ఇలా ఈ బెల్ట్ ఒకటి తీసుకొని ముందు ఇలా ఫిట్ చేసుకోవాలి. ఈ అబ్బాయికి అసలు ఈత రాదు, ఈ సేఫ్టీ బెల్ట్ తీసుకొని ఈతతో ఈత వేస్తున్నాడు. ఈత అలా నేర్చుకోవాలన్నారు. ఫస్ట్ కాలు కొట్టు, కాళ్ళు లేపాలి, ఈ చేతులు ఇలా ముందు కనాలి, హ్యాండ్స్ ముందు కను, నీళ్ళని తొయ్యాలి, కాళ్ళు లేపు. ఓకే గుడ్. ఇప్పుడు ఈ అబ్బాయిని చూసారు కదా మీరు, ఈ అబ్బాయి ఈత వచ్చిన అబ్బాయి అదంతా ఇల్లు ఈదుకుంటా వచ్చి ఇటు వచ్చేసేసాడు. అందరూ కూడా కాళ్ళలో దూకంగా ఈత వచ్చింది, కాళ్ళలో దూకేసేద్దాం అని చెప్పేసి అలా ప్రయత్నం వాళ్ళు చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈత రాని వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా సేఫ్టీ బెల్ట్తో మాత్రమే ఈత వేయడం నేర్చుకోవాలి. ఈత వేయంగా అప్పటికి వస్తుంది. దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి సేఫ్టీ బెల్ట్ వాడి మాత్రమే ఈతలేయండి. అందరూ గమనించండి, ఈత నేర్చుకునేటప్పుడు మాత్రం ఈత వచ్చిన వాళ్ళు పక్కనే ఉండేట్లుగా ఎప్పుడు మీరు చూసుకొని మాత్రమే ఈతకు వెళ్ళాలి. దీన్ని గమనించి తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మొట్టమొదట ఈత నేర్చుకుని ఇటువంటి కాలంలో మాత్రం నేర్చుకోవద్దు. ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించండి. ఇంత పెద్ద కాలంలో మటుకు నేర్చుకోకూడదు. ఇతనికి ఆల్రెడీ అంతకుముందు ఒక 1 మంత్ నుంచి చిన్న కాలంలో నేర్పించి ఇక్కడికి తీసుకొచ్చాను. విత్ ప్రొడక్షన్తో ఇప్పటికి కూడా విత్ ప్రొడక్షన్తోనే తీసుకొచ్చాను ఇతనికి. దయచేసి అందరూ గమనించి ఇలాంటి పెద్ద పెద్ద కాలంలో మటుకు ఈతల మటుకు నేర్చుకోవద్దు. ఫస్ట్ చిన్న కాలువలో, అలాంటి కాలువలో మాత్రమే మీరు ఈతలు నేర్చుకోవాలి. ఈత నేర్చుకోవాలనుకున్న వాళ్ళు చిన్న కాలువలో మాత్రమే నేర్చుకోవాలి. ఇలాంటి కాలువలో మొత్తం వచ్చిన తర్వాత సేఫ్టీ బెల్ట్తో మాత్రమే మీరు దయచేసి ఈతలు నేర్చుకోండి, ఎందుకంటే ఎంతో ప్రమాదకరమైనవి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈత నేర్చుకోకుండా చాలా అయితే అవస్థపడ్డాను. నేను అందుకనే ఈత మాస్టర్ని దగ్గర పెట్టుకొని నేను చక్కగా సీట్ బెల్ట్ అనేది పెట్టుకొని ప్రొడక్షన్గా ఈత అనేది నేర్చుకుంటున్నాను. ఈత అనేది మనిషికి చాలా అవసరం. ఈత అనేది మనకెందుకులే, మనం నీళ్ళలో దిగలే అనేది మాత్రం మీరు దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే ఈత అనేది ఏ క్షణంలో ఎలా అనేది మనకు ఉపయోగపడుతుందో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈత నేర్చుకునేది అనేది ఒక అస్త్రంలాగా, ఒక బ్రహ్మాస్త్రంలాగా మనకు ఉపయోగపడుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈత నేర్చుకోండి. ఈత నేర్చుకునేటప్పుడు మాత్రం బాగా ఈత వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకొని మాత్రమే చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు. కాళ్ళు